హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి కొండగట్టు పోతున్నాం. అది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్. అసలు ఎట్లా అంటే 10th క్లాస్ పాస్ అయితే పోదాం అనుకున్నా, కాకపోతే ఇంటర్ డిగ్రీ దానికి వచ్చిన. ఇక పోదాం అనుకుంటున్నా. నీ అయితే ఇట్లా మొత్తం తయారైన ఫ్రెండ్ గాడు వస్తున్నాడు, వాడు తయారయ్యి వస్తున్నాడు. వచ్చినాక వెళ్ళిపోయాను. సో బ్రో, మా ఫ్రెండ్ దాని కోసం అయితే వెయిట్ చేస్తాను. వాడు వచ్చినాక బయలుదేరాను. యాక్చువల్గా మన ఫ్రెండ్ గిన వచ్చేసిండు. వాడు రాగానే ఇక పోదాం. హాయ్ బ్రో. హాయ్. ఇక్కడ నుంచి అయితే ముగ్గురం పోతున్నాం. ముగ్గురం ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరిని దింపి ఇక ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు రీచ్ అయిన ఆడపిల్లకి సాయిదాబాద్ అని వస్తున్నాం. చాయ్ తాగుతుండు వీడే మన ఫ్రెండ్ బ్రో. ఏం చేస్తాడు మన చాయ్ అలవాట్లేదు బ్రో, ఒక్కసారి తాగుతాడు. బస్సు అయితే ఇప్పుడు వచ్చింది, చెప్తున్నాం ఇప్పుడే. నడిగా పారా పోతుండే ఇక ఆయనే దింపుతానికి డ్రైవర్. లంచ్ అడగ ఫస్ట్ తీసుకున్నా ఎన్నో కాడ కూర్చోరాదురా. ఇప్పుడే టికెట్ తీసుకుంటాడు, దాన్ని కానీ కొట్టిస్తాడు. టికెట్ వచ్చేసి 160 పడ్డది మొత్తం. ఇక్కడ నుంచి మీకు టైంలో పెడతా, చూడండి, బాగుంటుంది. మొత్తానికి అయితే జనగాం బస్ స్టాండ్కి తీసుకున్నాము. ఇది జనగాం మొత్తం బస్ స్టాండ్ ఇదంతా. యాక్చువల్గా జనగాంకి అయితే వచ్చినాం, కానీ దీని తర్వాత ఎటు పోవడం తెలియదు. అడిగినాం కానీ హన్మకొండ బస్సు ఎక్కి అక్కడ కరీంనగర్ బస్సు ఎక్కి అక్కడ ఏదో ఊరు చెప్పిండు. ఆడికి పోవాలంటే చాలా లాంగ్ ఉంది, అసలు అర్థం కావట్లేదు. ఫోన్ చేసిన వాళ్ళకన్నా మొత్తానికి అయితే ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే పోతున్నాం. టిఫిన్ చేసినాక ఇక మొత్తం ప్లాన్ వేసుకోవాలి, మళ్ళీ కొంచెం ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జనగాంలో ఉన్నాం. పూరీలు తింటున్నాం మనం. బాగా కాలుతుంది కాలుతుంది. మొత్తానికి అయితే ఆటో ఎక్కినాం. రైల్వే స్టేషన్ పోయి ఆడ రైలు ఎక్కి కథం పోతే ఇక సెట్. ఇక మొత్తానికి అయితే స్టేషన్కి వచ్చేసాం. దిగాలి బడ్జెట్. యాక్చువల్గా మనం వచ్చే టైంకి ట్రైన్ వెళ్ళిపోయిందంట. చెప్పిండు ఇక మిస్ అయింది ట్రైన్, బస్సు ఎక్కి పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇంచి హన్మకొండ బస్సు ఎక్కి ఆంచి కరీంనగర్ బస్సు ఎక్కి ఆంచి మునువాడ బస్సు ఎక్కితే అప్పుడు పోవాలన్నట. బస్సు కోసం అయితే బస్ స్టాండ్ పోతున్నాం. మళ్ళీ ఆటోకి వచ్చినాం. 20 రూపాయలు కథం అయిపోయినాయి. 20 40 రూపాయలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చిన పాపానికి వేస్ట్ ఏం లేదు. ఆడి 2 రీలు తీసినాం. ఆ రీలు తీస్తానికి 40 రూపాయలు పెట్టినట్టు ఇంత దూరం. మళ్ళీ 40 రూపాయలు ఎందుకని మళ్ళీ నడుచుకుంటూ పోతున్నాం. ఇక మొత్తం కుక్కలు ఉన్నాయి ఇక్కడ. ఏమో మా తెలియదు, ఏ సందులో పడితే ఆ సందులో పోతున్నాం. ఇక లాస్ట్కి ఏమైతే తెలియదు, మనకి కరెక్ట్ ప్లానింగ్ లేదు. ఇప్పుడు చింటూ మోడల్స్ మొత్తం ఏదో పంచాయతీ అయినట్టుంది. ఇక్కడ మొత్తుకుంటారు. జర్ర అయితే ఎగబడు, జర్ర అయితే ఇంకా మొట్ట వస్తుంది. భయపడే సందర్తో నడుస్తుంది. మనకు ముందుకి ఉన్నది ఒకటి, కానీ ఎవరు చూపించలేం కదా. సందులు మొత్తం ఇస్తా అండి. అసలు కేసు అందుకు పోతున్నాం కానీ అర్థం కాలేదు. అసలుకి ఇంకే రూట్ తెలియదు. ఆడెక్కిపోయారు ఆయన. 50 రూపాయలు ఎందుకు దండ, కానీ ఒక గల్లీలు ఇస్తున్నావు. అసలు ఇటు అటు చేసి అన్ని సందులు తిరిగి బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. ఇప్పుడే వచ్చేసినాం.
నెక్స్ట్ హన్మకొండ బస్ ఎక్కేసి ఆడ దిగి కరీంనగర్ బస్ ఎక్కితే ఇక అక్కడి నుంచి చూద్దాం. ఇక హన్మకొండ బస్ అయితే వచ్చింది, ఇప్పుడు ఎక్కుతున్నాం. పారా బాబు మొత్తం అయితే బస్సులోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ టైం ల్యాబ్ పెడతా చూడండి. యావతీరా ఇప్పుడే వచ్చినాం బ్రో. హన్మకొండకి తిరుగుతున్నాం, నీరసం అయిపోయినాం. తినాలే ఉన్నాం, మళ్ళీ ఆకలి అవుతుంది, తిన్నదంతా అడిగాను. అమ్మ బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. నిమ్మలంగా ఏమన్నా తిని లేకపోతే ఏమన్నా తాగి కరీంనగర్ బస్ ఎక్కి నుంచి డైరెక్ట్ పోవాం. ఇక బస్ స్టాండ్ మొత్తం ఫుల్ రష్, చాలా మంది వెళ్ళాం. వాటర్ దూపు అవుతుందని షాప్కి వచ్చి వాటర్ బాటిల్ తీసుకు బాగా దూపు అవుతుంది. మంచిగా కొనుక్కున్నాం, తాగినాం, బస్ స్టాండ్ పోతున్నాం. మళ్ళీ డైరెక్ట్ బస్ ఎక్కి కరీంనగర్లో దిగుడే. బస్ స్టాండ్కి వచ్చినాం, కరీంనగర్ బస్సు ఎక్కుతున్నాం. బస్సుగా ఈ లవడేవాడు అప్పుడు వచ్చి కూర్చుండే ఇలా ల్యాగ్ చేసేది ఏం లేదు. డైరెక్ట్ కరీంనగర్కి 2 hours పడుతుంది. ఇంకా ఆంచే ఏ బస్ ఎక్కాలరా తెలదా? అది వేరంగా మా అన్నకు ఫోన్ చేద్దాం. మా అన్నకు ఫోన్ చేసినాక ఏ బస్ ఎక్కమంటే అది ఎక్కువ. ఇక మొత్తానికి అయితే కరీంనగర్ ఖచ్చితంగా ఇంకా 2 hours పడుతుంది. నా చిన్నప్పటి నుంచి పోదామని నాకు డ్రీమ్. నా 10th క్లాస్ పాస్ అయితే పోదాం అనుకున్నాను. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినాయి. ఇక పోదా ఎప్పటికైనా పోయేదని పోతున్నాయి. నేను మా ఫ్రెండ్ గాడు మూలకు చూస్తున్నాను, రమ్మంటే వస్తలేడాడు. నిద్ర వస్తున్నారు వానికి, ఎత్తేస్తా అంటే ఇంకా లేడాడు. ఏం చేస్తామని బాధ. కరీంనగర్ ఇక్కడ నుంచి టైంలో పెడతా చూడండి. మొత్తానికి అయితే కరీంనగర్ వచ్చేసాం, దిగుతున్నాం. ఇప్పుడు ఇదే కథ అండి పొద్దు నుంచి, ఎప్పుడు దిగు. ఇక నెక్స్ట్ బస్ ఎక్కాలి. ఇక రావట్లేడు అసలు, పోతాను. ఇక సేమ్ టు సేమ్ మళ్ళా ఆకలి అవుతుందట. ఇక్కడి నుంచి ఏం తినలేడు, అప్పుడే పూరీలు తిన్నాడు, దోశ. మళ్ళీ తిందామని పోతున్నాం. బస్ స్టాండ్ చాలా పెద్ద ఉంది. హన్మకొండ బస్ స్టాండ్ కరీంనగర్ చాలా పెద్ద. మొత్తానికి అయితే కొండవాడికి రీచ్ అయినాం. బస్ ఎందుకు తీయలేదంటే ఫస్ట్ ఎక్కేటప్పుడు మర్చిపోయాను నేను. అలా పోయేటప్పుడు వీడియో తీద్దామని మర్చిపోయాను నేను. లోపల పోయినా మళ్ళీ గుర్తొచ్చి బయటకు వచ్చి తీద్దాం అనుకుంటే బొచ్చిన మంది రాకుండా అయింది. అయితే నేను మర్చిపోయినా. ఇక బయటకు వచ్చి తీద్దాం అనుకునేసరికి జనాభా ఎక్కువైంది. ఇక నిలబడ్డ సీట్ దొరకలే, ఇబ్బంది అయింది, కాళ్ళు బాగా గుంజుతాయి. ఇప్పుడు ఈయన నడుచుకుంటూనే పోతాను. ఆడు తిన్నాడు, దోశ తిన్నాడు, అన్నీ తిన్నాడు. నేను తిందాం అనుకునేసరికి ఫోన్ ఛార్జింగ్ పెట్టిన అలా ఏమని అట్నే కూర్చున్నా. ఇక నేను తినలే. ఇక కొబ్బరికాయలు కొందామంటే వద్దని పైన 50 రూపాయలు పెట్టి ఎంతనైనా కొందాం అంటున్నాను.
మొత్తబారు ఎందుకని ఇంత శాతగానోళ్ళు ఎందుకు వస్తారు మరి నాతోటి? నువ్వు వేసుకోరు నాకు శాత కాకనే ఫస్ట్ వేసుకోరా మరి. నేననే శాతగాన వాళ్ళు ఎందుకు వస్తారు నాతో అన్న? నాకు ఇట్లా శాత కాదు, మీకన్నా కదారా. షూస్ వేసుకొచ్చిన అసలు అగడ వస్తుంది అల్లంగా మండుతున్నాయి ఒక పక్క, నడవలేక చస్తున్నాం. గుండు కొడుతున్నా గుండు కొట్టించుకుంటారు అసలు, ఆల్రెడీ గుండె ఉంది దీనికి, గుండు కొట్టించుకుంటారు. పైసలు పెట్టి బండి ఎక్కుదాం రా అంటే వద్దని నడిపిస్తుండు. అసలే నాకు నడుచుడు అసలు నచ్చదు, ఏం చేద్దాం అట్లుంది మరి. మా ఇంటూ 50 రూపాయలు పోతే పోతున్నాయని ఎక్కితే ఏమైంది రసిందో పుణ్యం వస్తుందా? పలిగిపోతుంది ఈడ పొద్దున్న నుంచి. నువ్వు అంటే 2 సార్లు తిన్నావు మరి, నేనంటే తినలేదు మరి. అసలు వాడు చూడు ఎట్లుతున్నా, నాకు అడుగు తీసి అడిగేద్దాం అంటేనే అసలు కాళ్ళు వస్తున్నాయి. మిషన్ కంప్లీటెడ్. హ్యాపీగా కోతులు వస్తున్నాయి. వెనక బ్యాగ్ మొత్తం నడిచిందిరా. వ్యూ మాత్రం హైలైట్ ఉంది అసలు, వచ్చినంత లేదు. మస్తు దూరం సులభంగా మస్తు అనిపిస్తుంది అసలు. ఇంకా పైకి ఎంత ఎక్కాలని అర్థం కావట్లేదు. ఇచ్చారు రాదా అసలు వస్తున్నాం ఫ్రెండ్స్. మీరైతే వస్తే మాత్రం కార్ అన్న బండి అన్న ఏదో ఒకటి ఎక్కిరాలి. నడుచుడు అయితే మీ వల్ల కాదు, చెప్తున్నాం. చాలా లాంగ్ ఉంది, హైటు మాత్రం మస్తు హైట్ ఉంది. అసలు మొత్తానికి బండి తంకులు ఆడుతున్నాయి. అసలు చెమటలు చూడండి ఎట్లా వస్తున్నాయి. చూడు వస్తుంది అది, చూడండి ఎంత నిమ్మలంగా పోతుండో. ఆ బండే పోలేకపోతుంది మనం లెక్కన. కారిపోతుంది ఫ్రెండ్స్, ఆడికాడికే గుట్టెక్కలేక. ఫ్రెండ్స్ నీకు గుద్దవాలి, షూస్ చేసుకోండి గుద్దరి అందువల్ల కావట్లే. మొత్తానికి అయితే ఎంట్రింగ్స్ ఇప్పుడే కనపడ్డది, చిన్న ఉన్నది ఆడ. ఇక పోతున్నాం నిమ్మలంగా నడుచుకుంటూ పోతున్నాం. చెప్పిండు ఇక్కడికి వచ్చి ఏం తెలియదు అది ఇది అంటుండు. అది మొత్తం చెమటలు కక్కుంటా అది ఇది కష్టపడుకుంటా వచ్చినాం. నిమ్మలంగా స్నానం చేసి లోపల పోదాం. ఇక చెప్పులు అయితే ఇడుపుతున్నాం, ఏముంటాయో పోతాయో తెలియదు. మళ్ళీ మనం తిరిగి వచ్చిందాక ఉంటే పోతాయో తెలియదు, చూడాలి. పోతున్నాం పైకి ఇప్పుడే. బ్యాక్ కెమెరా పెడితే ఇప్పటి నుంచి ఇది తెలుసంట మరి తీసుకోవచ్చు పైకి తప్ప ఉప్పుతాడు. బొచ్చలు ఉన్నాయి కూతులు అయితే. పోదాం నిమ్మలంగా నడుచుకుంటూ పోదాం. అసలు మనం ఇక్కడ వరకు అయితే ప్లేసులు అయితే ఇది ఉన్నాయి. ఇక లోపలికి పోదాం. ఇక స్ట్రేట్ అక్కడ పోయి అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి హనుమాన్ టెంపుల్ అంతా టెంపుల్. కూతురు మాత్రం ముచ్చడు ఉన్నాయి. ఎప్పుడు ఏమి ఎత్తుకుపోయేది తెలియదు ఫ్రెండ్స్, మీ వస్తువులు మీ దగ్గరనే పెట్టుకోవాలి. ఎంట్రింగ్స్ నోడు గుండు చేయించుకుంటాడట, ఆయన పిలుచుకొచ్చాను మొత్తం చేసుకుంటుండవు. తీయాలన్నప్పుడు అన్నీ తీయాలి. ఇద్దరు తల్లిగారు మంచిగా మాట్లాడుకుంటూ పోతాను. చేయించుకున్న తర్వాత వాడు ఎట్లుంటో చూద్దాం, వీడియో తీస్తా. ఆయన గుండె చేయించుకుంటానికి జుట్టు తడుపుకొని రమ్మన్నాడు, పోతాడు అయితే వాళ్ళకి. అంతెందుకు కానీ జూమ్ చేద్దాం. మనోడు గుండె చేసుకుంటే ఎట్లుంటాడు మరి.
యాక్చువల్గా మంది ఆల్రెడీ గుండు లెక్కనే ఉంటుంది, కనపడతలేడుకి ఇలా గుండు తడుపుకుంటున్నాం. ఇట్రా ఇక చాలు కానీ తడిసిండు మొత్తం ఏడికాడికి. కూర్చోవాడ కూర్చో అన్నాడు. ఎంజాయింగ్ లైఫ్ అందే. రెండోసారి అంట ఇంకో పరిస్థితి కూడా వేయించుకున్నాను మరి అట్నే. నువ్వు తానం చేస్తావు రేపు ఎట్లా నా సాత కావట్లేదు చెప్పింది మొత్తం. కాళ్ళు వస్తున్నాయి బాగా తాట మనకి. స్మైల్ చంద్రం నవ్వురా. అయిపోయింది వాడు తీయను కానీ వాడు తీయను అన్నాడు. తీయను ఇక రా ఎగ్గుండు అన్నాడు. నడురా స్టైల్ ఉంటుంది రా. నవ్వుస్తుంది బాబా అని చూస్తుంటే. తప్పించుకుంటాడు వీడు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం హైలైట్ ఉంది మొత్తం కింద దాకా. మనం ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. బాగుంది వ్యూ మాత్రం చాలా బాగుంది. తానం చేద్దామని వచ్చిన ఆడప్పుడే తయారైండు ఈడాడు. ఒక గుండు కనపడుతున్నాడు. కనపడతలేదు అలా వీరంగా తీస్తా వీడియో తీయకన్నా నేను సేపు. చెక్కు బట్టలు తెచ్చుకోరా అంటే తెచ్చుకోకుండా పాత చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. నాకు స్నానాలు అయిపోయినాయి మొత్తం పిచ్చి పిచ్చి అయింది చుట్టూ మొత్తం. కారా గుండు బాస్ ఎంట్రీ. నెక్స్ట్ దర్శనానికి పోవాలి. నెక్స్ట్ ఎటుగా దర్శనం పోయి మొత్తం అయిపోతే చూద్దాం. ఇక పోయేటప్పుడు తీస్తాడు. ఇక ఇక్కడికైతే లాస్ట్ అయిపోయింది. నా గుండు బాస్ బాగున్నారు కదా. పాపం కోతే వాళ్ళ అది తీసుకుందా మొత్తం చెప్తుంది. అది పైసలన్నీ అలానే ఉన్నట్టున్నాయి పాపం. నేను కుడక ముక్కలు పెట్టిన వస్తలేదు. అది గమ్మత్ ఏంటంటే ఆధార్ కార్డులు అన్నీ అలానే ఉన్నాయట. ఇది హైలైట్ జోక్ కదా. కొబ్బరికాయ కొనుక్కుంటాను పోతున్నాం. లడ్లు కింద వద్దంట అంటే కొనలేడు. డ్రెస్సులు మార్చింది కానీ నేను డ్రెస్సులు తీసుకురాలే ఇబ్బంది అవుతున్నాడు. జనాభా వచ్చిన మందు అనుకున్నా కానీ రష్ ఏం లేదు. బాగానే కరెక్ట్ టైంకి వచ్చినాం. కొబ్బరికాయ తీసుకొని పోయి కొట్టేద్దాం. ఎంత ఒకటి 2. ఇంతకుముందుకి ఇందాక పోయినది ఎక్కువనేరేమో అది సెకండ్ అంట. మరి ఫస్ట్ ఏంటో చూద్దాం. పోతున్నాం అటే ఏదో వీడు చూపినామంటే చూపిస్తున్నాం కానీ ఫస్ట్ కోనే ఏడున్నారా నీళ్ళు అసలు ఏది అక్కడ పెట్టిరు. ఫస్ట్ ఇదాట. అసలు ఎల్ల స్నానం చేసేదో మనకైతే తెలియదు అప్పట్లో. అట్లా మరే ఏదైతే ఇక మనమైతే పోందా. కొబ్బరికాయలు తీసుకున్నాం 2 పెయ్యి కొదాం లోపలికి. ఫోన్ అలా ఉంటేనేమో వీడియో తీస్తాను, లేకపోతే ఉతకాత అయితే లాస్ట్కి. ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు. గేట్లు ఓపెన్ చేసిన దానికైతే బయట కూర్చున్నాం. ట్రాఫిక్ జామ్ మొత్తం. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. ఇక పోదాం. మిగతా ఏమైనా పనులు ఉంటే తర్వాత చూసుకుంటాం. ఇల్లు ఉంటాను పోతున్నాం. ఇల్లునే ఉన్నాయి పోవాలి. ఇంత దూరం వచ్చి ఇంటికి ఏం తీసుకోకపోతే ఏముంటుంది చెప్పు.
క్యాజువల్గా ఆడ చిట్టి ఇచ్చారు వాళ్ళు అట్లే లేదు. ఆ చిట్టి ఇస్తే ఈడు ఇచ్చారు, ఇగో అవి 2 ఇచ్చారు. నడి ఇక పోదాం, ఇక బయలుదేరదాం. మనకు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలనో ఇక ప్లాన్ చేయాలి నిమ్మలంగా కోసం. మొత్తం నిమ్మలంగా దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, తీసుకున్నాం. కిందికి పోతున్నాం. అది కూడా షూస్ ఉన్నాయి నాయి, అవి దొంగతనం చేసి నా ఉన్నాయా లేవా అని భయం అవుతుంది అప్పటి నుంచి. వీడికి వచ్చిన ఒక పని మీద దాని గురించి భయం అవుతుంది అప్పటి నుంచి. ఉన్నపోయినాయి చూడాలి కింది వెనక్కి తప్ప పోతున్నాం ఇద్దరం కలిసి. పోయినాయి అనుకున్నా బ్రో. ఇంకా చెప్పులు అయితే ఉన్నాయి, వేసుకున్నా. ఇంటికి పోతున్నాం. ఇక ఇంటికంటే బస్సు ఎక్కాలి, టైం నైట్ అయితేటుంది. కరెక్ట్ ఇంటికాంచి 7కి వెళ్ళినాం. కరెక్ట్ 7కి వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయిందిరా? 3.5 అయిందా? 4 అయింది. లాస్ట్కి 5 అయింది. అయిపోయేసరికి ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఆకలి కాదు, టిఫిన్ తింటే మడ్డగా ఆకలి కాదు, ఆకలి కాదు. 2 సార్లు తిన్నాడు. నేను ఒక్కసారి తిని ఇంకైనా ఆకలి అవుతుందట. ఎన్నిసార్లు తింటాడు ఏమో. ఐస్ క్రీమ్లు అంటుండు, ఏ పడితే అవి కొనుక్కుందాం అంటుండు. ఏం చేద్దాం అర్థం కావట్లేదు. బడ్జెట్ నక్కలేదు, ఏం లేదు. ఒకసేపులే ఉండాక అసలు తినొద్దు. యాక్చువల్గా ఎప్పుడు అంటే దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం అయిపోయిందాక అసలు ఏం తినొద్దు అంటున్నా నేను తినలే కాదని. మనది 3వ సారి. టేస్ట్ అయితే బాగాలే. ఈడ ఒకటే అన్నీ అయిపోయినాయి. ఇక చాయ్ తాగుతాం. నైట్ వ్యూ ఎట్లుందో చూడండి. ఈరోజు నైట్ ఈయన స్టే అయిపోతుంది. బాగుంది నైట్ గుండు చూడండి, మెరుస్తుంది. నైట్ వ్యూ చూపిస్తామండి మీకు. ఫస్ట్ సత్రం లైట్స్ ఇటు మొత్తం చీకటి ఏం లేదు. ఇక లైట్ నైట్ టైంపాస్ కానీ భజన చేసారు. 1 గంటల దాకా ఇట్నే చేసారు. ఇక నైట్ వ్యూ బ్రో హైలైట్ ఉంది. మొత్తం మస్తు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నదే మంచిదైంది. ఇక్కడ అందరూ స్టే చేసారు. ఇక్కడ మన దగ్గర నిన్న ఇక పెద్ద స్టంట్ ఏంటంటే మొత్తం వాన పడుతుంది. ఇది కథ, ఇది కదా మన ఒక అడ్వెంచరు, ఒక ఎక్స్పీరియన్సు. నైట్ అంతా మంచిగా ఉంది అనుకుంటే మొత్తం వాన పడుతుంది. చదువుకుంటారు మొత్తం. అక్కడ తీద్దాం అనుకున్నా కానీ మన ఫోన్ తడుస్తుంది, చేయట్లేను వీడియో. ఇట్లా అయితే అనుకోలే మొత్తానికి. అయితే ఇది ఒక ఎక్స్పీరియన్స్ లేండి అని మన మంచిగా. ఇక అందరూ పనుకూరు. వీడి కాడికి అంతా జనాభా. వీడి పండుగ ఒక ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం నైట్ పూట గేమ్. తెల్లారి బయలుదేరినాం, పోతున్నాం, నడుచుకుంటూ పోతున్నాం. వాన వచ్చింది, ఇబ్బంది అయింది. ఇంతసేపు వాన ఉండే. ఇప్పుడే బయలుదేరినా, కింది పోయి ఇక బస్సు ఎక్కి. మొత్తానికి అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.